ఇక ఖమ్మం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లను పునర్విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఖమ్మంను 50, వరంగల్ను 58 వార్డులుగా డివైడ్ చేసింది. ఈజీ అడ్మినిస్ట్రేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఖమ్మం వరంగల్ మున్సిపాలిటీలను పునర్విభజిస్తూ డెసిషన్ తీసుకుంది స్టేట్ గవర్నమెంట్. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను 50 వార్డులుగా, వరంగల్లో కార్పొరేషన్ను 58 వార్డులుగా విభజించింది. వార్డుల విభజనపై ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్. స్టేట్లో గ్రేటర్ హోదా దక్కిన రెండో సిటీ కూడా వరంగలే. మున్సిపల్ కార్పొరేషన్ హోదాలో 2005లో లాస్ట్ టైం ఎన్నికలు జరిగాయి. 2010లో పాలక మండలి పదవీకాలం పూర్తవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్స్ చేతిలోనే పాలన కొనసాగుతోంది. కార్పొరేషన్ టైంలో మొత్తం 53 డివిజన్లుండేవి. రీసెంట్ గా 42 శివారు గ్రామాలు గ్రేటర్లో కలిశాయి. దీంతో డివిజన్ల సంఖ్య 58కి పెంచాలనే ప్రతిపాదనలొచ్చాయి. అభ్యంతరాలు, సూచనలు, సలహాల కోసం ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్. అన్ని సజెషన్స్ తీసుకుని వార్డుల్ని 58కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఖమ్మం కార్పొరేషన్ను 50 వార్డులుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం ముంపు గ్రామాల విలీనం తర్వాత భద్రాచలం, బూర్గంపాడు మండలాలను పునర్వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రాచలం పరిధిలోకి 13 ఎంపీటీసీలు, బూర్గంపాడు పరిధిలోకి 16 ఎంపీటీసీల స్థానాలను డివైడ్ చేసింది. దీంతో 2 మండలాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. పాలనా సౌలభ్యం కోసమే 2 జిల్లాల్లో వార్డుల విభజన చేసినట్లు ప్రకటించింది ప్రభుత్వం.